మే 15 చరిత్రలో ఈరోజు విప్లవకారుడు సుఖదేవ్ థాపర్ జయంతి. విప్లవకారుడు సుఖదేవ్ థాపర్ 1907 మే 15వ తేదీన లూధియానాలో జన్మించారు. చాలా చిన్న వయసులో మాతృభూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన విప్లవకారుల్లో సుఖదేవ్ థాపర్ ఒకరు. 1928 సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన సమయంలో స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్ బ్రిటిష్ వారి లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయాలు ఆయన మరణానికి కారణమయ్యాయి. లాలాజీ మరణం తర్వాత ఉత్తర భారత యువతలో ఆవేశం కట్టలు తెంచుకుంది. లాలాజీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సుఖదేవ్ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అతను ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాడు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురులతో కలిసి దానిని అమలు చేశాడు. 1929లో అరెస్ట్ చేసినప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురులతో పాటు సుఖదేవ్ను కూడా ఉరితీశారు. సుఖదేవ్కి చిన్నప్పటి నుంచి అమితమైన దేశభక్తి. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, బతుకేశ్వర్ భట్లతో పాటు బ్రిటిష్ ప్రభుత్వ పునాదిని కదిలించే అనేక విప్లవాత్మక కార్యకలాపాలను ఆయన నిర్వహించారు. మొదటి ఆర్మీ స్టాఫ్ చీఫ్ కెఎం కరియప్ప మరణం. 1993 మే 15వ తేదీన భారతదేశపు మొదటి ఆర్మీ స్టాఫ్ చీఫ్ కెఎం కరియప్ప బెంగళూరులో మరణించారు. 1949 జనవరి 15 ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి జనవరి 15ని ఆర్మీ డేగా జరుపుకుంటున్నారు. ఇండో బ్రిటిష్ సైన్యంలో రాజ్పూత్ రెజిమెంట్లో సెకండ్ లెఫ్టినెంట్ నియామకంతో కరియప్ప తన వృత్తిని ప్రారంభించారు. కరియప్ప 1953లో సైన్యం నుండి పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు రాయబారిగా నియమితులయ్యారు. కరియప్ప తన అనుభవం కారణంగా అనేక దేశాల సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడంలో కూడా సహాయపడ్డారు. భారత ప్రభుత్వం 1986లో ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదాను ఇచ్చింది. దేశ విభజనకు ముందు పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్కు కెఎం కరియప్ప బాస్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయూబ్ ఖాన్ సైన్యంలో ఉన్నప్పుడు జనరల్ కరియప్పతో కలిసి పనిచేశారు. బ్రిటన్ మొదటి హైడ్రోజన్ బాంబు పరీక్ష. 1957 మే 15 బ్రిటన్ తన మొదటి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. దక్షిణ పెసిఫిక్ మహాసముద్రంలోని క్రిస్మస్ దీవుల్లో బాంబును అడుగుల ఎత్తు నుంచి జారవిడిచారు. తద్వారా దాని ప్రభావం తగ్గుతుంది. బ్రిటన్ చాలా తక్కువ వనరులతో తక్కువ సమయంలో ఈ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష తర్వాత ప్రపంచంలో థర్మో అణ్వాయుధాలను కలిగి ఉన్న 3వ దేశంగా బ్రిటన్ అవతరించింది. అమెరికా 1952లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బాంబును పరీక్షించిందని, ఆ తర్వాత బ్రిటన్ కూడా ఈ బాంబును తయారు చేసి పరీక్షించే రేసులో చేరింది. హైడ్రోజన్ బాంబు అణుబాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైంది. భౌతిక శాస్త్రవేత్త పీరీ క్యూరీ జయంతి. 1859 మే 15వ తేదీన ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త పీరీ క్యూరీ ప్యారిస్లో జన్మించారు. రేడియంను 1898 డిసెంబర్ 21వ తేదీన పీరీ క్యూరీ అతని భార్య మేరీ క్యూరీ కనుగొన్నారు. ఆ తర్వాత 1902 ఏప్రిల్ 20వ తేదీన వారిద్దరూ పిచ్బ్లెండే అనే ఖనిజం నుండి రేడియం, పొలోనియంలను వేరు చేశారు. ఆయన ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆవిష్కరణ క్యాన్సర్ ప్రపంచంలో ఒక వరం అని నిరూపించబడింది. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మేరీ క్యూరీకి 1911లో రేడియం శుద్ధి కోసం 2వ నోబెల్ బహుమతి లభించింది. 1906 ఏప్రిల్ 19న రోడ్డు ప్రమాదంలో పీరీ క్యూరీ మరణించిన తర్వాత కూడా మేరీ క్యూరీ పరిశోధనలు కొనసాగించారు. రేడియేషన్కు ఎక్కువ కాలం గురి కావడం వల్ల మేరీకి లుకేమియా అనే వ్యాధి వచ్చింది. ఆ తర్వాత 1934 జూలై 4న మేడం క్యూరీ మరణించారు. తెరపై మొదటిసారిగా మిక్కీ మౌస్. 1928 మే 15వ తేదీన పిల్లలకు ఇష్టమైన కార్టూన్ పాత్ర మిక్కీ మౌస్ మొదటిసారిగా తెరపై కనిపించింది. ఈ రోజున డిస్నీ తన మొదటి షార్ట్ ఫిల్మ్ ప్లేన్ క్రేజీని టెస్ట్ స్క్రీనింగ్ చేసింది. ఈ చిత్రం చార్లెస్ లిండ్బర్గ్ అట్లాంటిక్ మీదుగా చేసిన మొదటి విమానం నుండి ప్రేరణ పొందింది. ఈ 6 నిమిషాల చిత్రంలో మిక్కీ, ఇతర పాత్రలు విమానం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాయి. ఈ సినిమాలోనే మిక్కీతో పాటు మినీ పాత్ర కూడా తొలిసారిగా ప్రేక్షకులకు పరిచయమైంది. మిక్కీ మౌస్ పాత్ర వాల్ట్ డిస్నీచే సృష్టించబడింది. దాని విజయం తర్వాత వాల్ట్ పిల్లల కోసం మిక్కీ మౌస్ క్లబ్, ఫ్యాన్ క్లబ్ అనే 2 కంపెనీలను ప్రారంభించాడు. మిక్కీ స్నేహితులుగా కనిపించే మిక్కీతో డిస్నీ అనేక పాత్రలు సృష్టించింది.